హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. కేసు మీరు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మంత్లీ మనకు 30,000 to 35,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 98% కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3 to 6.5 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక 98% కంపెనీ ఏంటంటే యూఎస్ బేస్డ్ ఎజుటెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. అంటే ప్రీకేజీ నుంచి 12th grade స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించి కావచ్చు, మ్యాథ్స్కి సంబంధించి కావచ్చు, కోడింగ్ సంబంధించి కావచ్చు, అండ్ అలాగే పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి కావచ్చు. సో వీళ్ళైతే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. గైస్ 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ యొక్క నీడ్స్ని అయితే మీరు అర్థం చేసుకొని వాళ్ళకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మేనేజ్ అండ్ అప్డేట్ ది సేల్స్ పైప్లైన్ యూజింగ్ CRM సాఫ్ట్వేర్, ట్రాక్ లీడ్స్, ఫాలో అప్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ క్లోజర్ ఆఫ్ సేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి ఒక కంపెనీ ప్రోడక్ట్స్ అయితే మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు CRM సాఫ్ట్వేర్కి సంబంధించి కావచ్చు, ట్రాక్ లీడ్స్ ద్వారా అయితే మీరు యొక్క సేల్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక కంపెనీ ప్రోడక్ట్స్ని కూడా మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు మీట్ ఆర్ ఎక్సీడ్ సేల్స్ టార్గెట్స్ త్రూ ప్రాస్పెక్టింగ్ అండ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు సేల్స్ జాబ్స్ అంటేనే ఖచ్చితంగా టార్గెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా మనకు టార్గెట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు టార్గెట్స్ అయితే మీట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా కొలాబరేట్ విత్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ అండ్ ప్రోడక్ట్ టీమ్స్ టు అలైన్ సేల్స్ స్ట్రాటజీస్ అండ్ ఎన్హాన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి యొక్క మార్కెటింగ్ టీమ్స్తో కలిసి, కస్టమర్ సపోర్ట్ టీమ్స్తో కలిసి, ప్రోడక్ట్ టీమ్స్తో కలిసి సో కొలాబరేట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ప్రోడక్ట్ సేల్స్కి సంబంధించి సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఐస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా దీంతో పాటు స్ట్రాంగ్ నెగోటియేషన్ స్కిల్స్, అదేవిధంగా పర్సుయేషన్ ఎబిలిటీస్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టార్గెట్ ఓరియంటెడ్ జాబ్ కాబట్టి ఇది సో ఇక టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు మనకు సో కొన్ని టూల్స్ అయితే ఉంటాయి కదా, CRM సాఫ్ట్వేర్కి సంబంధించి కావచ్చు, MS Excelకి సంబంధించి కావచ్చు, గూగుల్ షీట్స్కి సంబంధించి కావచ్చు. సో మీకు బేసిక్గా అర్థం చేసుకుంటే కెపాసిటీ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ అలాగే మీరు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. గైస్ మీరు US కస్టమర్స్తో అయితే
అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా మీరు నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు వర్క్ టైమింగ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు అనమాట. సో నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. వారానికి 5 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనమాట. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ వి ఆఫర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ కాంపిటేటివ్ శాలరీ స్ట్రక్చర్ 6.6 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు అప్ టు 3.6 lakh per annum అయితే ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. మిగతా 3 lakh per annum వచ్చేసి మనకు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు సేల్స్ అయితే చేస్తారు కదా, సో మీకు ఇన్సెంటివ్స్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ టు హెల్ప్ యూ కిక్ స్టార్ట్ యువర్ సేల్స్ కెరీర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ కంపెనీ వల్ల ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు సాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ ఏ థ్రైవింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే సేల్స్ విభాగాల్లో వర్క్ చేయాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ జాబ్ అనమాట. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా ఇన్సైడ్ సేల్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో గైస్ ఇక ఆఫీస్ లొకేషన్ మనకు ఢిల్లీ ఎన్సీఆర్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 25 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తాయి మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అయితే అడుగుతుంది. ఇక కంపెనీ వాళ్ళు ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీల ప్రొఫైల్ కనుక ఉంటే సింపుల్గా మీరు యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయండి గైస్. వన్స్ మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఏవైతే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.